కొల్లేరు అఫీషియల్కి స్వాగతం. ఈరోజు కారం ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం కూరలో వేసుకునే కారం అన్ని పదార్థాలు మనం వేపుకుని మిల్లుకి పంపించుకుంటానికి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో చేస్తున్నానండి. 7 కేజీలు ఎండుమిరపకాయలు తీసుకుని అట్లా తొడిమలు తీసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనం వేసుకునే పదార్థాలు మసాలా పదార్థాలు చూపిస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఎండిపోయినాయి కదా. తర్వాత ధనియాలు వేపుతున్నానండి. ధనియాలు దోరగా వేపించుకుంటున్నాం. వేరే బాండీలో తీసుకుంటున్నాను వేగిపోయిన తర్వాత 1/2 కేజీ జీలకర్ర అండి. జీలకర్ర వేస్తున్నాను 1/2 కేజీ. జీలకర్ర కూడా బాగా ద్వారగా వేపించుకుందాం. చూసారా ఎలా వేగుతుందో, చాలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మిరియాలు వేపకూడదండి. నేను మిరియాలు 1/2 కేజీ తీసుకున్నాను. ధనియాలు వేడిగా ఉంటాయి కదా, ధనియాల్లో వేసేసానండి. వేయటం చూపిస్తే మర్చిపోయాను, వేసేసాను. అందులో వేడికి చల్లారిపోతుంది, అందులో వేసేసాను. ఇప్పుడు జీలకర్ర వేగిపోయిందండి. జీలకర్ర కూడా వేరే బాండిలో తీసుకుంటున్నాను. మెంతులు వేయాలి. తర్వాత 1/2 కేజీ మెంతులు తీసుకున్నాను. 1/2 కేజీ మెంతులు తీసుకుని 1/2 కేజీ వేపుతున్నానండి. దోరగా వచ్చేంత వరకు వేగాలి. అవి కొంచెం స్మెల్ వస్తుంది, చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వేగిపోయినట్టే కొంచెం దోరగా రెడ్ కలర్లో వస్తాయి అవి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. తీసేస్తున్నానండి. అవి కూడా వేరే బండిలో వేసేస్తున్నాను. అన్నీ కలిపేసుకోవచ్చు. తర్వాత ఆవాలు వేస్తానండి. ఆవాలు కూడా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు, చిటపటలాడేంత వరకు వేపుకుందాం. అవి తొందరగా వేగిపోతాయి కదండి. బాగా చిన్న మంట మీద పెట్టుకుని వేపుకుందామండి. అవి మళ్ళీ ఎక్కువగా వేగిన చేదొస్తాయి. లైట్గా కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు వేపితే సరిపోతుంది. చిన్న మంట మీద ఆవాలు వేపుకున్నామండి. తర్వాత ఇవన్నీ కలిపి ఎండలో పెడుతున్నాను. ఇందులో కేజీ పసుపు కొమ్ములు కూడా వేస్తున్నానండి. కేజీ పసుపు కొమ్ములు తీసుకొచ్చాము. అవి ఎండలో పెట్టకూడదని ఎండలో పెట్టలేదండి. చూసారా ఫ్రెండ్స్, ఇగోండి ఇవి మంచిగా కలర్ వస్తాయి బాగాను. సాయి పసుపు అంటారు వీటిని. అవి పసుపు కొమ్ములు తెచ్చి ఎండలో పెట్టలేదు. కారం మిల్లికాడికి పంపించాను. మిల్లికాడి నుంచి వచ్చాక వేడిగా ఉంటుంది కదండి, అది 2 గిన్నెలో వేసి ఆ టబ్బల్లో చల్లారబెడుతున్నానండి. చల్లారబెట్టిన తర్వాత అయిపోయిందండి, కారం ప్రిపేర్ అయిపోయింది.